ఓం శ్రీ మాత్రేయ నమః. నైట్ మేము జమ్మూ తవీలో ట్రైన్ దిగామండి. అక్కడి నుండి నైట్ కట్రాకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మేము కట్రాలో త్రికుటా భవన్లో రూమ్స్ బుక్ చేశాను. డార్మెంటరీ బుక్ చేశానండి. 3 months ముందే బుక్ చేసుకుంటే ఈ త్రికుటా భవన్లో మనకు దొరుకుతుంది. ఇది చూసారా, త్రికుటా భవన్ ఇలా చాలా పెద్దదండి. 4 floors ఉంటుంది. ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టము. డార్మెంటరీ దొరకడం చాలా ఇంపాసిబుల్ అంటారు. కానీ మేము 3 months ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు దొరికింది. నైట్ ఇక్కడ స్టే చేయాలని పైకి వచ్చేసాము. చూడండి త్రికుటా భవన్ వే. రిసెప్షన్లో మేము మా బుకింగ్ స్లిప్ చూపించేసరికి అతను మాకు రూమ్స్ అలాట్ చేశాడు. ఇక్కడే శ్రైన్ బోర్డ్ వారికి సంబంధించినటువంటి భవన్ అండి ఇది. అమ్మవారు భవన్ మీరు చూస్తున్నారు, అక్కడ పిక్ ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ఏవే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ సైన్ బోర్డ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఒక మంచి విగ్రహం అండి, మంచి అమ్మవారి టెంపుల్ లోపలే ఉంది త్రికుటా భవన్లో. సైన్ బోర్డ్ వారికి సంబంధించినటువంటి భవన్ కదా, ఇక్కడ కూడా మంచి భవన్ అమ్మవారి టెంపుల్ ఉందండి. అందరూ స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వచ్చేసి ఈ భవన్లో మందిలో దర్శనం చేసుకుంటారు. దర్శించుకున్న తర్వాతనే అందరూ తమ యొక్క యాత్రను స్టార్ట్ చేస్తారన్నమాట వైష్ణవి మాత టెంపుల్కి. మేము అలాగే కిందికి వచ్చిన తర్వాత దర్శించుకున్నాము. చాలా బాగా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. అయ్యగారు మాకు ఆరతి ఇచ్చారు, బొట్టు పెట్టారు తిలకం దిద్దినట్టుగా. తర్వాత మేము ఇక్కడ నుండి మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము. ఈ డార్మెంటరీ గురించి చెప్పాలనుకున్నాను, ఎందుకంటే చాలా నీట్గా ఉందండి డార్మెంటరీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో విగ్రహాలు. ఇప్పుడు చూడండి డార్మెంటరీ అండి. రోజుకి నైట్ అంటే 24 hours అండి. ఒక బెడ్కి 200 అయితే ఏసీలో అయితే 200కి ఇస్తాడు. మామూలు నాన్ ఏసీ అయితే 150. 24 hours ఇక క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది. వర్కర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. అక్కడ స్టూడెంట్స్ వచ్చారండి, కాలేజ్ స్టూడెంట్స్. అందరూ ఒక 50 మంది వరకు వచ్చారు. వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, మార్నింగ్ ప్రేయర్. తర్వాత వాళ్ళు కూడా వైష్ణవి దేవి మాత కోసమని ట్రిప్ కోసమని బయలుదేరుతారు. డార్మెంటరీ చూస్తున్నారా, చాలా నీట్గా ఉంటుందండి. ఏసీ డార్మెంటరీ ఉంది, చాలా నీట్గా ఉంచుతారు. ఇక్కడ ఏ వస్తువులైనా మనమే పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి, ప్రతి బెడ్కి ఒక కబోర్డ్ ఉంటుంది. ఆ కబోర్డ్లో మనము చూస్తున్నారా, ఆ లాస్ట్లో ఉన్నాయని కబోర్డ్స్ అండి. మన సామాన్లన్నీ అందులో పెట్టి లాక్ చేసుకొని మనము దర్శనానికి వెళ్ళిపోవచ్చు. దర్శనానికి వెళ్ళిన వాళ్ళు 2 days వరకు రారండి, ఎందుకంటే ఎక్కడము దిగడము చాలా టైం పడుతుంది. సామాన్లు మాత్రం అన్నీ మనము అక్కడే మంచిగా లాకర్లో పెట్టుకొని లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ ఉంది. చూస్తున్నారా, 4 floors భవన్ అండి ఇది. చాలా నీట్గా ఉంటుంది భవన్. ఎవరైనా వచ్చినప్పుడు నెక్స్ట్ టైం త్రికుటా భవన్లో దిగాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అందరికీ షేర్ చేసుకోవాలి కదా. ఎవరైనా ఇంత దూరం వచ్చినప్పుడు ఒక మంచి నిద్ర తీసుకోవాలి అనుకుంటాము, కడుపు నిండా తినాలనుకుంటాము, వాష్రూమ్స్ మెయిన్ నీట్గా ఉండాలనుకుంటాము. కాబట్టి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ దొరికాయండి. వాష్రూమ్ చూడండి, ప్రతి ఫ్లోర్కి ఇలా వాష్రూమ్స్ ఉంటాయి. లేడీస్కి వేరే, జెంట్స్కి వేరే. లోపల కూడా చాలా నీట్గా ఉంటాయండి వాష్రూమ్స్. చూస్తున్నారు కదా, చాలా నీటు. మళ్ళీ మార్నింగే మనకు హాట్ వాటర్ కూడా ఉంటుంది. ఎవ్రీ టాయిలెట్లో మనకు హాట్ వాటర్ ఉంటుంది. ఈసారి అసలు పబ్లిక్ లేదండి, ఎందుకంటే మొన్న పహల్గామ్లో అయినటువంటి దాడుల వల్ల చాలామంది టికెట్స్ క్యాన్సిల్ చేయించుకున్నారు. చాలా ఫ్రీగా ఉంది. త్రికుటా భవన్ లోపలే మనకు భోజనాలయం కూడా ఉంటుందండి. ఇందులో క్యాంటీన్, ఇక్కడ మనకు కావాల్సినవి సంబంధించినవి ఏవైనా సరే మనం కొనుక్కొని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. ఎక్కడైనా సరే శ్రైన్ బోర్డ్ వారికి సంబంధించినటువంటి మెనూనే ఉంటుంది, రేట్స్ కూడా అవే ఉంటాయి. వస్తాం కానీ ఇంత నీట్ బిల్డింగ్లో ఉండాలనుకుంటాము, కానీ ఇక్కడ మనం నైట్ వస్తాము, స్నానం చేయడము మళ్ళీ హడావుడిగా మార్నింగే మనము వెళ్ళిపోతాం కదండి. ఇది సెకండ్ డే వెళ్ళిపోవడానికి మేము వెళ్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఫ్లోర్స్ 5 వరకు ఉన్నాయి కదా, ఎక్కడము దిగడము చాలా కష్టం కాబట్టి లిఫ్ట్స్ ఉన్నాయి. లేడీస్కి ఇంకొక విషయం చెప్పాలి, ఒకవేళ చాలామంది గ్రూపులుగా వస్తే లేడీస్ కోసం వేరే రూమ్, మొత్తం రూమ్ అలాట్ చేస్తారు. జెంట్స్ కోసం సపరేట్గా రూమ్ అలాట్ చేసుకోవచ్చు. లేదు ఫ్యామిలీతో వచ్చామంటే పక్కనే హస్బెండ్ వైఫ్ పిల్లలకి లైన్లో కూడా బెడ్స్ ఇస్తారు. చాలా నీట్గా ఉంటుందండి, ఇది మాత్రం చెప్పచ్చు. 100కి 200% చాలా బాగుంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్పాను కదా. ఇది మా సెకండ్ డే అండి. కింద లాకర్స్ ఉంటాయండి, మన లాకర్స్లో లగేజ్ పెట్టేసుకొని మనం షాపింగ్కి వెళ్ళొచ్చు. మా టైం అయిపోయిందండి రూమ్ది, అందుకే మేము కింద పెట్టేసి వెళ్ళిపోయాము.
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.